సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి ఏడాదికొక్కసారి తన పుట్టినరోజు నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు అంతేగా? అవును, దాన్ని మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటారు మహాజన్. తేగలిగితేనా? మీరు ఇలా హార్మోని వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాదేవి హారాన్నే కాదు, మహావిష్ణువు కౌస్తుభాన్నే కొట్టేస్తాడు. జ్యోతి, చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు. కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావు. అంత పని చేయకండి. ఓకే ఓకే. ఓసిబిసవయ్యారం అంటుకుంటే ఆరదమ్మ శృంగారం. ఓసిబిసవయ్యారం అంటుకుంటే ఆరదమ్మ శృంగారం. నాది ఆవేశం నీది ఆయాసం అందదు ఆకాశం. నాది ఆవేశం నీది ఆయాసం అందదు ఆకాశం. నంజుకుపోయేదొకటుంది ఆ మాయలే చూస్తావా, నా మత్తులో పడతావా? కాంబో జింబో కలిపానంటే కాంబోజీ, కన్ను కన్ను కలిసిందంటే మ్యారేజీ. అహో మనసా నే తెలుసా. ఓసిబిసవయ్యారం ఒంటి నిండా ఉన్నదమ్మ సింగారం. ఓసిబిసవయ్యారం ఒంటి నిండా ఉన్నదమ్మ సింగారం. లేత సింగారం భూత బంగారం నవనవ నయగారం. లేత సింగారం భూత బంగారం నవనవ నయగారం. ఆడతనంలో అడుగు అడుగున లయ ఉంది. నా తాళమే చూస్తావా, తప్పటడుగులే వేస్తావా? అందం మీద పందెం కాస్త ఆవోజీ. అరే ఆవోజీ. Challenge!
ఒసిబిస వయ్యారం అంటుకుంటే ఆరదమ్మ శృంగారం ఒసిపిస వయ్యారం ఒంటి నిండా ఉన్నదమ్మ శృంగారం నాది ఆవేశం నీది ఆయాసం అందదు ఆకాశం లేత సింగారం పూత బంగారం నవ నవ నయగారం సి బి సా ఒసిబిస వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్, మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెండ్? బీ ఇన్ ద లైన్ అయితే. కమాన్ కానిస్టేబుల్స్, హరీ అప్. చెప్పు, ఆ హారాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. హార్మోని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హార్మోని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోట్లో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలైపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే రాళ్ల చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మోని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. చావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందెప్పుడైనా నన్ను గాని నా వాళ్లను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. నన్ను
రక్షించండి, కాపాడండి. సార్ సార్ సార్, నన్ను రక్షించండి. భయపడకు, పక్కకి తప్పుకో. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీనండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి. ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్ని చెప్తాను.